ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పదమైతిలి పదండి. ఆగండి సార్. కిషోర్ గారు చెప్పింది నిజమే సార్. మీకు హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చింది డబ్బులు తేవటానికి, అంతేగాని ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళడానికి కాదు. సార్ అది కాదు సార్. సారీ సార్, మీరు చెప్పింది నిజమే అయితే మీ ఫ్రెండ్నే డబ్బులు తీసుకుని రమ్మనండి. అంతేగాని లీగల్గా మీరు ఇల్లు దాటి వెళ్తామంటే మేము అస్సలు ఒప్పుకోం. నాన్న ఉత్తమ్, గిరికి ఫోన్ చేసి డబ్బులు తీసుకొని రమ్మని చెప్పు. అలాగే తాతయ్య. చెప్పరా ఉత్తమ్, వస్తున్నావా? లేదురా, నేను ఇక్కడ ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. నీకు ఏ ప్రాబ్లం లేదంటే ఆ డబ్బులు తీసుకొని మా ఇంటికి రాగలవా? అలాగేరా. సార్ సార్ సార్, మీరు కదలకూడదు. లేదు డాక్టర్, నేను వెళ్ళాలి. లేదు సార్, మీరు 1 గంట వరకు కదలకూడదు ప్లీజ్. అరే ఉత్తమ్, నాకు కాల్ సపోర్ట్ చేయట్లేదురా. ఇంకో గంట వరకు డాక్టర్ కదలకూడదని చెప్తున్నారు. చా, ఎలాగోలా వీలు చూసుకొని మీరే రండ్రా. ఏమైంది నాన్న? వాడు కదలకూడదని డాక్టర్ గారు చెప్తున్నారంట తాతయ్య. వాడు రాలేడు, మమ్మల్ని వెళ్ళనివ్వరు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, నేనే వెళ్తాను. తాతయ్య తాతయ్య, మైథిలిని ఇంటి నుంచి గెంటేయటానికి ఓ అద్భుతమైన అవకాశం దొరికేసినది. ఇప్పుడు గనక నేను ఆ రామయ్య గారి కంటే ముందుగా హాస్పిటల్కి వెళ్ళి అక్కడున్న డబ్బులు నొక్కేస్తే డబ్బులు రామయ్య గారు ఎలాగో తేలాడు కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా మైథిలిని అరెస్ట్ చేస్తారు. దాంతో ఇంటికి పట్టిన పీడ వెరగడవుతుంది. ఆ వచ్చిన డబ్బుతో ఎంచక్క మనం ఎంజాయ్ చేసి ఎదవబండి పంచర్ అవ్వకపోతే 1/2 గంట ముందే వచ్చుండేవాడిని. మేడం, పేషెంట్ పేరు గిరి, యాక్సిడెంట్ కేసు. ఈ రూమ్ లో ఉన్నాడు. రూమ్ నెంబర్ 209. థ్యాంక్స్ అండి. సార్ ఏమైందండి? వాష్రూమ్కి వెళ్ళాలి. రండి. ఆహా, అమ్మయ్యా, అదృష్టం అంటే నీదిరా లీలా కృష్ణ. కిరిగేటుండగా డబ్బులపై ఎలా కొట్టేయాలని టెన్షన్ పడిపోనాను. అదృష్టం బాగుండి గిరిగాడు కూడా వెళ్ళాడు. ఇక ఈ 50 లక్షలు మనమే. బ్యాగ్ ఇది ఎవరు కొట్టేసినట్టున్నారు. సిస్టర్, సార్, నేను మీకు ఇచ్చిన హాఫ్ అన్ అవర్ టైం అయిపోయింది. సరిగ్గా ఇంకో 2 నిమిషాల్లో మీ తాతయ్య గారు రాకపోయినా డబ్బులు తేకపోయినా మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. నాన్న ఉత్తమ్, ఒకసారి రామయ్య గారికి ఫోన్ చేయి. అలాగే నానమ్మ. చేయి ఉత్తమ్. ఏమండి, అదిగో తాతయ్య గారు వచ్చేసారు. అదేంటి, డబ్బుతో వస్తారు అనుకుంటే రామయ్య గారు ఉత్త చేతులతో వస్తున్నారు. తాతయ్య, డబ్బులేవి? మనకంటే ముందు మన దురదృష్టం వెళ్ళిందమ్మా. గిరి దగ్గర ఉండాల్సిన డబ్బులు బ్యాగు పోయిందంటమ్మా. ఏంటి, డబ్బుల బ్యాగ్ పోయిందా? అవును మనవడా, నేను వెళ్ళేసరికి గిరి దగ్గర ఉండాల్సిన డబ్బులు బ్యాగు
ఎవరో దొంగిలించారంట. విన్నారా? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఎన్ని స్టోరీలు చెప్తున్నారు. అసలు అవి పోవడానికి డబ్బులు బ్యాగ్ ఉంటేనే కదా. వీళ్ళు చెప్పేదంతా కట్టు కదా. ఇంకా లేట్ చేయకుండా అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్స్ సార్. తీసుకురా. రండి మేడం. ఆగండి, నేను కూడా వస్తాను. కోర్టులోనే తేల్చుకుందాం. రే రండి మేడం. రే ఉత్తమ్, ఉత్తమ్ ఆగండి ఆగండి ఆగండి. ఎస్ఐ గారు, మా వాళ్ళని అరెస్ట్ చేస్తుంది ఈ డబ్బు కోసమే కదా, తీసుకోండి. మీరు తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేస్తే కిషోర్ గారు ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకోమని మా కమిషనర్ గారు చెప్పారు. సో పోయిన డబ్బు రికవరీ అయింది కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాం. ఈ డబ్బుల బ్యాగ్ శుభప్రద్ తెచ్చిందా? మేనేజర్ గారు, ఇదిగోండి మీ డబ్బు. కానిస్టేబుల్స్ పదండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వస్తాను. హలో కిషోర్. పాపం, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. మమ్మల్ని అరెస్ట్ చేస్తే దాన్ని బ్రేకింగ్ న్యూస్ లాగా స్టేట్ మొత్తం స్ప్రెడ్ చేయాలి అని ఎంతో కష్టపడి మరి మా ఇంటి దాకా వచ్చావు. కానీ మేం తీసుకున్న డబ్బు తిరిగిచ్చి మా నిజాయితీ నిరూపించేసరికి మేము అరెస్ట్ కాలేదని డిసప్పాయింట్ అయినట్టున్నావు. అవునండి, మనల్ని ఏదో ఒక ప్రాబ్లంలో ఇరికించాలని ప్రయత్నించడం, చివరికి బొక్క బోర్ల పడ్డం ఈ కిషోర్కి బాగా అలవాటైపోయింది. సిగ్గులేని జన్మ. ఏం చేస్తాం? ఏయ్ మైథిలి, ఇప్పుడు కాదు, ఇంకొక 100 జన్మలెత్తినా నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. పో, వెళ్ళి నీ పని చూసుకో. పోరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.